ఈ వానకాలం మస్తు పైలంగ పోవాలల్లా రోడ్ల పొంటి ముత్తమన్నే నీళ్లున్నాయి గిన్నెలకెళ్ళి బండి వెళ్ళదా అని కొంతమంది మొండిగా నీళ్ళకెళ్ళి ఓనిస్తారు బండ్లను అపాయాలను కొని తెచ్చుకుంటారంటే అంటే రోజు పోయే తొవ్వనే కదా మనకు తెలియంది ఏమున్నదిలే అని మస్తు కాన్ఫిడెన్స్ తోటి కానకపోతుంటారు. అయితే అన్ని టైంలో ఒక్క తీర్లు ఉండవు కదా, అప్పుడప్పుడు గిట్ల కూడా అపాయాలు ఎదురైతుంటాయి. అయ్యయ్యో ఎంత పనయ్యను. బస్సు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వరద నీళ్ళలా చిక్కింది. ఇక బస్సు అంతా మునిగిపోయింది. డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఇక బస్సు మీదకి ఎక్కి కాపాడురు అని మొత్తుకున్నారు. ఇక అటు చుట్టుముట్టోళ్ళు ఉరుకొచ్చిరు. ఇక ఓ దిక్కు వరద బస్సు కొట్టుకుపోయేటట్టు వారుతున్నది. లోకలలో వాళ్ళని ఒడ్డు మీద గుంజుదామని తాడేసిరు మొదలు. లేడీ కండక్టర్ ఉండి అమ్మో నాకు భయం అవుతుంది, నేను దాన్ని పట్టుకొని రాలేను అని అన్నది. ఇక ఇట్లయితే లాభం లేదని కుడిచే దిక్కు మరి ఇటైతే లోతు తక్కువ ఉందని ఇటు దిక్కు నుంచి కూడా తాడేసిరు. ఆమె అట్లా కూడా వచ్చేటందుకు బుగులు పడ్డది. పాపం ఇక లేడీ కండక్టర్ బుగులు పడుతున్నదని ఆడున్న లోకలోళ్ళు పక్క పొంటి ఉన్న ఇళ్లలో పోయి నిచ్చెన పట్టుకొచ్చారు. బస్సు మీదకు నిచ్చెన వేస్తే అడుగు అడుగు వేసుకుంటే ఇక ఒడ్డుకు చేరిరు ఇద్దరు డ్రైవరు కండక్టర్. గుజరాత్ లో ఉన్న హిమ్మత్ నగర్ జిల్లా అమీర్గర్ కాడ అయింది కథ. అటు దిక్కు ఊర్లు మునిగేటట్టు వానలు దాస్తున్నాయి. ఈడ ప్రతి వానకాలంలో ఇదే పరిస్థితి అవుతున్నదట. ఇక ఎప్పుడు పోయేతోవే కదా అని నీళ్ళకి వెళ్ళి బస్సు వెళ్తుంది కానీ పోనిచ్చే వరకు ఆయన నడిమి ఇట్లా పోగానే బస్సు ఆగిపోయిందట. టైంకి అందరూ వచ్చి కాపాడిరు కానీ లేకుంటే ఇదే మాకు ఆఖరి రోజు అవుతుండే అని గజగజ వనకబట్టిరు ఇద్దరు. చూసిరు కదా మనకు రోజు తెలిసిన తొవ్వే కదా అని పోతే ఏమైందో. అందుకే ఎంత తెలిసిన తొవ్వైనా కూడా వానకాలంలోకి ఇట్లా నీళ్లు బాగుంటే ముందుగాలు లోతు చెకింగ్ చేసుకొని పోవాలి, లేదంటే వరద తగ్గేదాకా ఆగాల్సిందే. ఇక అటే కాదు ఇగో మన దిక్కు కూడా వానలు బాగానే పడుతున్నాయి. అటు విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల పొంటి కూడా బాగానే వానలు పడుతున్నాయి. వాగులు అయితే దాట రాకుంటున్నాయి. ఇక పబ్లిక్ ఇటు అటు వచ్చిపోయేందుకైతే మస్తు తిప్పలే ఉన్నది.